న్యాయవాదిని. ముఖ్యంగా మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ అనేది గత 30 సంవత్సరాలుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎవరితో ఎటువంటి గొడవలు లేకుండా చాలా సాఫీగా తన వ్యాపారాలను నిర్వహించుకుంటూ వస్తుంది. గత కొద్ది రోజులుగా పెనమలూరు నియోజకవర్గంలో కొంతమంది కుట్రపూరితంగా ఒక కూటమిగా ఏర్పడి ఈ సంస్థని నష్టం కలుగజేయాలి, సబ్స్క్రైబర్లకి ఛానల్స్ రాకుండా ఇబ్బంది పెట్టి ఆ సబ్స్క్రైబర్స్ని వేరే కేబుల్ నెట్వర్క్కి తరలించాలనే ఉద్దేశంతో కొంతమంది పోలీస్ అధికారులు అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ సహకారంతో విచ్చలవిడిగా పెనమలూరు నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 20 చోట్ల ఎంతో విలువైన కేబుల్ టీవీ నెట్వర్క్ వైర్లను ధ్వంసం చేసి, అలాగే అక్కడ ఉన్న లోకల్ కేబుల్ నెట్వర్క్ ఆపరేటర్స్ని పోలీసులు కొంతమంది గూండాలు బెదిరించడం జరుగుతుంది. మీరు మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి బయటికి రండి, లేకపోతే మీ కేబుల్ వైర్లు ఒక్కటి కూడా బయట ఉండవు, పోల్ల మీద ఉన్నాయి కత్తిరించేస్తాము అని బెదిరించడం జరుగుతుంది. దీని మీద పెనమలూరు పోలీసులకి మా లీగల్ టీం నుంచి ఫిర్యాదులు కూడా ఇవ్వడం జరిగింది. మరి పెనమలూరు సిఐ గారు పగలే అనేక చోట్ల ఈ వైర్లు కట్ చేస్తున్నా కానీ మరి ఆయన నిద్రపోతున్నాడో ఏమో తెలియదు, కానీ ఆయనైతే తనకేమి పట్టనట్టుగా, లా అండ్ ఆర్డర్కి తనకి సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నాడు. ఈ విషయాన్ని ఎస్పీ కృష్ణా జిల్లా వారి దృష్టికి అలాగే డీజీపీ వారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అలాగే శుక్రవారం అనగా నిన్న హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. దీని వెనకాల ఎవరైతే కుట్రదారులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా బయటికి తీసి వాళ్ళని కోర్టు ముందు ముద్దాయిలుగా నిలబెట్టేంత వరకు మేము ఖచ్చితంగా దీని మీద లీగల్గా పోరాటం చేయదలుచుకున్నాం. అలాగే పోలీస్ వారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కూడా ఒక హెచ్చరిక జారీ చేయదలుచుకున్నాం. మనం ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో, ఇదేమి అరాచకం కాదు, నియంతృత్వం కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజులు పోయారు, రాజ్యాలు పోయినాయి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఒకళ్ళు చట్టబద్ధంగా ఒక వ్యాపారం చేసుకుంటుంటే దాన్ని కైవసం చేసుకోవాలనే కుట్రలకు ప్రభుత్వాధికారులై ఉండి మీరు అడ్డుకోవాల్సింది పోయి మీరు నిస్సిగ్గుగా వాళ్ళకి సపోర్ట్ చేయడం అనేది ఎంత మాత్రం కరెక్టో మీరు కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీనిలో ఖచ్చితంగా చెప్తున్నాం, ఎవరైతే బాధ్యులైన పోలీస్ అధికారులు, ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి, ఏసీబీ వారికి, అలాగే పై అధికారులకి హైకోర్టు దృష్టికి కూడా తీసుకెళ్ళి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరతాం. చూస్తూ ఉన్నారు రోజు మీరు గత ప్రభుత్వంలో చేసిన పాపాలకి ఇప్పుడు ఎలా పోలీస్ అధికారులు బలైపోతున్నారో చూస్తూ ఉన్నారు. మీరు కూడా మీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటే ఇటువంటి కుట్రలకు, ఈ మాఫియాలకు మీరు అడుగులకు మడుగులు వత్తండి. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది మీకు కూడా, ఆ రోజు మిమ్మల్ని కాపాడడానికి ఎవరు ఉండరని చెప్పి మీరు తెలుసుకోవాలని చెప్పి హెచ్చరిస్తున్నాము. అలాగే మీరు ఎవరైతే వీటి కారకులై ఉన్నారో వాళ్ళు ఈ ప్రయత్నాలను కానీ ఆపుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అదే స్థాయిలో బుద్ధి చెప్పడానికి మాస్టర్ ఛానల్ కమ్యూనిటీ నెట్వర్క్ నుంచి లీగల్ టీము ఖచ్చితంగా ఎదుర్కొంటుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.